సరగేసి అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఎప్పుడు కూడా చర్చనీయాంశమే, ఒక్కొక్కసారి కాంట్రవర్షియల్ ఇష్యూనే. షారుఖ్ ఖాన్ సరగేసిలోకి వెళ్ళినప్పుడు, అమీర్ ఖాన్ సరగేట్ బిడ్డను కన్నప్పుడు ఎప్పుడు కూడా నేషన్ వైడ్గా డిబేట్ అయింది. ముఖ్యంగా సెలబ్రిటీస్ సరగేసీకి వెళ్తే అసలు సరగేసి అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక తల్లి బిడ్డను కనలేని పరిస్థితిలో ఉంటుంది, తన గర్భంలో బిడ్డను మోయలేని పరిస్థితిలో, యుట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, యుట్రస్ క్యాన్సర్ ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఇంకొక తల్లి గర్భంలో ఆ పిండం పెట్టి పెంచడం అన్నమాట. దీన్నే సరగేసి అంటారు. అయితే సరగేసి అనేది ఇంతకుముందు భారతదేశంలో విచ్చలవిడిగా ఉండేది. ముఖ్యంగా మెడికల్ టూరిజం భారతదేశంలో చౌకగా అద్దె గర్భాలు దొరికాయి అన్నమాట. అంటే ఫారినర్స్ వచ్చి ఇక్కడ సరగేసి ద్వారా బిడ్డలను కానీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చాలా చౌకలో. మనందరికి తెలుసు, మన ఆడవాళ్ళు కొంతమంది డబ్బులకి అవసరమయ్యి ఆర్థిక సంక్షోభాల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం పక్కన పెట్టి పణంగా పెట్టి అద్దెకు గర్భం ఇచ్చేవాళ్ళు. దీనిలో మధ్యలో బ్రోకర్లు చాలా ఎక్కువ డబ్బులు తినేసేవాళ్ళు అనమాట. అయితే నెమ్మదిగా దీన్ని రెగ్యులేషన్ తీసుకురావాలని చెప్పి, దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావించి మొత్తానికి మనకి సరగేసి యాక్ట్ వచ్చింది 2022లో. యాక్ట్ వచ్చి కూడా ఎంతో కాలం కాలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు సరగేసి ఎందుకు చర్చలోకి వచ్చింది? తమిళనాడులో మనందరికి తెలుసు, చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ నయనతార అండ్ విఘ్నేష్, వీళ్ళు సరగేసి ద్వారా బిడ్డను కన్నారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళు ఒక ట్విన్ బేబీ బాయ్స్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టారంట, మాకు పిల్లలు పుట్టారు అని చెప్పి. అందరికి అనుమానం వాళ్ళు సరగేసి ద్వారా పుట్టారని. అయితే పుట్టుంటే ఖచ్చితంగా వీళ్ళు లా బ్రేక్ చేశారని అనుమానం అనమాట. దీంతో తమిళనాడు గవర్నమెంట్ దాకా విషయం వెళ్ళింది. సుమోటోగా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 3 మెంబర్ ప్యానల్ని మొత్తం ఈ ఎపిసోడ్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేసింది. ఇప్పటి వరకు అయితే దీని మీద ఏది తేలలేదు, ఏది కరెక్ట్ ఏది తప్పు అని. కానీ చర్చ మాత్రం వీళ్ళకి కావాలని వీళ్ళు చేశారు, దీనికి ఏదో శిక్ష పడుద్ది, వీళ్ళు కమర్షియల్ సరగేసీకి వెళ్ళారు, ఏదేదో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా అసలు సరగేసీ పరిస్థితి ఏంటి భారతదేశంలో అంటే, భారతదేశంలో కమర్షియల్ సరగేసీ అనేది కంప్లీట్గా బ్యాన్. అంటే ఒక తల్లికి డబ్బులు ఇచ్చి బిడ్డను మోయించుకోవడం బ్యాన్ అనమాట. అది ఆల్ట్రూయిస్టిక్ అయి ఉండాలి. ఆల్ట్రూయిస్టిక్ అంటే ఒక మంచి సదుద్దేశంతో, ఏ లాభాపేక్ష లేకుండా. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కవర్ 36 months దాకా చేయించుకోవచ్చు అనమాట. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ కవర్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు, కానీ గర్భం మాత్రం అద్దెకి ఇవ్వకూడదు. అండ్ అద్దె గర్భం ఇచ్చే తల్లి కూడా క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి జంటకి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కాదు. సో ఇట్లాంటివన్నీ చాలా న్యూస్లు వస్తాయి అన్నమాట. అసలు ఈ సరగేసీకి ఎలిజిబిలిటీ ఎవరు ఇంటెండెడ్ కపుల్ అంటే ఒక మ్యారీడ్ కపుల్ అయ్యింది, వాళ్ళకి పిల్లలు లేకపోతే, లేదా పిల్లలు ఉన్నా మెంటల్లీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటే ఆ టైంలో వాళ్ళు సరగేసీకి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఆ తల్లి ఎవరైతే సరగేసీ మోయలేకపోతారో, అంటే ఎవరైతే బిడ్డని మోయలేకపోతారో, వాళ్ళకి యుట్రస్లో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేదా యుట్రస్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఒక మదర్ని కమిషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ మదర్ని కమిషన్ చేసుకున్నప్పుడు దాన్ని సరగేసీ అంటారు. అంటే తన సొంత గర్భంలో తన బిడ్డను మొయ్యలేని పరిస్థితిలో ఇంకొక తల్లి గర్భంలో వాళ్ళ బిడ్డను పెంచుకోవచ్చు అనమాట. సో ఎట్లాంటి పరిస్థితుల్లో, వీళ్ళకి పిల్లలు లేని పరిస్థితుల్లో పెంచుకోవచ్చు. ఒక డైవర్స్డ్ ఉమెన్ కానీ, లేకపోతే ఒక విడోడ్ ఉమెన్ కానీ, ఒక జంట, పిల్లలు లేని జంట కానీ తీసుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక ఉమెన్ లేదా డైవర్స్డ్ ఉమెన్ 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నప్పుడు తను తీసుకోవచ్చు. తను సరగేసిని ఇంకొకరికి అప్పచెప్పవచ్చు, తన బిడ్డను మోయమని చెప్పి అడగవచ్చు. లేదా ఒక జంట ఉన్నారనుకోండి, జంట స్త్రీ వయసు 23 నుంచి 50 సంవత్సరాల మధ్య కానీ, పురుషుడి వయసు 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు సరగేసీకి వెళ్ళొచ్చు, ఇంటెండ్ చేసుకోవచ్చు, ఇంకొక తల్లి గర్భంలో వాళ్ళ బిడ్డను మోయించుకోవచ్చు అనమాట. అయితే వాళ్ళకి ఎవరైతే ఇంటెండ్ చేస్తున్నారో, వాళ్ళకి పిల్లలు కావాలి అనుకుంటున్నారో, వాళ్ళకి బయాలజికల్గా కానీ అడాప్టెడ్ చైల్డ్ కూడా ఉండకూడదు. అయితే ఎక్సెప్షన్ దీనికి ఏంటంటే మెంటల్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నప్పుడు, ఫిజికలీ ఛాలెంజ్ చైల్డ్ ఉన్నప్పుడు చేయొచ్చు. అలానే ఎవరైతే బిడ్డని కమిషన్ చేసుకుంటున్నారో, అంటే బిడ్డను కనాలనుకుంటున్నారో, రేపు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను అబాండన్ చేసుకునే పరిస్థితే లేదు. ఇండియాలో ఒక కేసు ఉందన్నమాట, ఈవెన్ థాయిలాండ్లో కూడా చాలా కేసులు. ఫారెనర్స్ వెళ్ళి బిడ్డను కంటానికి అంటారు, తర్వాత ఆ బిడ్డల్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి వదిలేసి వెళ్ళిపోతారు, బిడ్డను వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఎవరైతే బిడ్డను మాకు కావాలని ఇంటెండ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ బిడ్డ ఎలా పుట్టినా స్వీకరించాలి. ఇది కూడా ఒక రూల్ అనమాట. తర్వాత సరగేట్ మదర్ ఎవరైతే గర్భాన్ని ఇస్తారో, తమ గర్భంలో వేరే వాళ్ళ పిల్లనో పెంచుతారో, వాళ్ళ వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉండాలి, పెళ్ళై 5 సంవత్సరాలే ఉండాలి, వాళ్ళకు కూడా బిడ్డలు కలిగి ఉండాలి, కనీసం ఒక బిడ్డ ఉండాలన్నమాట. ఆ తల్లి ఇంటెండెడ్గా తన ఇన్ఫార్మ్డ్ కన్సెంట్,
తను కన్సెంట్ ఇవ్వాలి, ఒప్పుకోవాలన్నమాట. అండ్ తను ఏమి స్వీకరించకూడదు, మెడికల్ ఎక్స్పెన్సెస్ స్వీకరించవచ్చు, 36 నెలలకు ఇన్సూరెన్స్ స్వీకరించవచ్చు, అంతే, ఖర్చులు స్వీకరించవచ్చు అనమాట. సో ఆవిడకి ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అబార్షన్ చేయించుకునే హక్కు కూడా ఉంది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం. ఎవరైతే బిడ్డను మోస్తుందో వాళ్ళ ఐడెంటిటీ కూడా బయటికి చెప్పకూడదు అనమాట. సో ఎవరైతే కమర్షియల్ సరగసీకి వెళ్తారో వాళ్ళకి 10 లక్షల రూపాయల ఇంప్రిజన్మెంట్ మరియు 10 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్, 10 లక్షల రూపాయల ఫైన్ అనమాట. సో మొత్తం ఈ సరగసీ క్లినిక్ని రెగ్యులేట్ చేయడానికి లాలో రిజిస్ట్రీ కూడా తీసుకొచ్చారు, కంప్లీట్గా రిజిస్ట్రీ తీసుకొచ్చారు. నేషనల్ లెవెల్లో సరగసీ బోర్డ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో సరగసీ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అయితే మొత్తాన్ని రెగ్యులేషన్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇవి సెలబ్రిటీస్కి వర్కౌట్ అవ్వవా? సెలబ్రిటీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా. అసలు వాళ్ళ భారతదేశంలో వాళ్ళు ట్విట్టర్లో ఒక ఫోటో పెట్టారు నయనతార వాళ్ళు, కానీ అది భారతదేశంలో సరగసీకి వెళ్ళారా, ఇతర దేశాల్లో సరగసీకి వెళ్ళారా అనేది కూడా పెద్ద చర్చ అనమాట. ఓవరాల్గా ఇది పెద్ద డిబేట్ అవుతుంది. యూపీఎస్సీలో 2013-14లో ఒకసారి క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ 17 ఆ టైంలో ఒకసారి మెయిన్స్, 2 సార్లు మెయిన్స్ క్వశ్చన్ వచ్చింది, 2 సార్లు డిస్కషన్ రాగానే క్వశ్చన్ వచ్చింది అనమాట. పూర్తిగా సరగసీ చట్టం గురించి, సరగసీ గురించి డీటెయిల్గా చదువుకోండి. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు.